ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాశుల వారు ఏ ఏ రంగులు ధరించాలి, ఏ ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెళితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి రాశికి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు అనమాట. ఈ శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు సాధారణంగా నెంబర్స్ వాడాలనుకోండి 5, 6, 8 నెంబర్లు వాడండి, చాలా బాగా కలిసి వస్తాయి. రంగుల్లో తెలుపు రంగు వాడండి ఎక్కువ, ముందర ప్రాధాన్యత, మోస్ట్ ఇంపార్టెంట్ తెలుపు. తెలుపు తర్వాత లైట్ బ్లూ, లైట్ గ్రీన్. ఈ కలర్స్ అంటే తెలుపు, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్స్ వాడాలి. 5, 6, 8 సంఖ్యలు వాడాలి ఎక్కువగా. ఈ వృషభ రాశి వారు మన ముఖ్యమైన వ్యవహారాలు వచ్చినప్పుడు ఒకవేళ రత్నాలు ధరించాలనుకుంటాం. డైమండ్ చాలా మంచిది, గ్రీన్ చాలా మంచిది, అదేవిధంగా వైట్ కలర్స్ డైమండ్స్ కూడా మనం వాడడానికి అవకాశాలు ఉంటాయి. సరే, రత్నాలు ఆ విధమైన రత్నాలు వాడాలి. వస్త్రాలు మనం చెప్పినటువంటి వస్త్రాలు వాడండి. మనం చెప్పే సంఖ్యలు మీరు వాడండి. ఒక ఎంట్రీస్కి వెళ్ళేటప్పుడు, పెళ్లి చూపులు, ముఖ్యమైన వ్యవహారాలు, ఒక మంచి విషయాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మనం చెప్పినటువంటి ఈ నెంబర్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉండడం, మనం ఈ రత్నాలు కానీ ఈ రంగులు ఎక్కువగా ధరించుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా పెరుగుతాయి. తద్వారా మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద మన యొక్క దృష్టి పెరగడమే కాకుండా తద్వారా విజయం మనకి చాలా సులభంగా చేతికి అందుతుంది. నెగిటివ్ కలర్స్ మనం వాడినట్లయితే మన ఆలోచనలు నెగిటివ్గా పోవడం ద్వారా మనం సరైనటువంటి సమాధానాలు చెప్పలేము, సరైనటువంటి ప్రయత్నాలు లేకపోవడం ద్వారా మన యొక్క విజయం సాధించలేకపోతాం. కాబట్టి తప్పనిసరిగా మనం చెప్పినటువంటి రంగులు, నెంబర్స్ మీకు ఎంతో ఉపకరిస్తాయి. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయాలి. ఇంకా రెండోది, ఎక్కువగా శుక్రుడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చాలా బాగుంటుంది. మన దగ్గరికి ఎప్పుడైనా శివుడు, పార్వతి కలిగిన ఆలయానికి వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేయండి, అమ్మవారికి ఒక్కసారి దండం పెట్టుకోండి. మీరు అమ్మవారిని వదలకండి, తప్పనిసరిగా మీ వెంటే విజయం లభిస్తుంది. స్వస్తి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి రాశికి అధిపతి బుధుడు, అంటే మెర్క్యూరీ అనమాట. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా గ్రీన్ కలర్ ఎక్కువగా వాడాలి. గ్రీన్ తర్వాత వైట్ కలర్, తెలుపు. తర్వాత వాడేది ఏంటి అంటే మరి గ్రీన్, వైట్, లైట్ బ్లూ, బ్లూ కలర్ కూడా వీళ్ళు వాడవచ్చు. ఈ 3 కలర్స్ బాగా యోగిస్తాయి వీళ్ళకి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ కలర్స్ ధరించడం, ఈ సంబంధంగా కలిగినటువంటి రత్నాలు కూడా ధరించడం వీరికి కలిసి వస్తాయి. చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట, వీళ్ళకి డైమండ్ సూట్ అవుతుందా అని. తప్పకుండా సూట్ అవుతుంది. గ్రీన్ పెట్టుకుంటే మంచి ఆలోచనలు, వైట్ పెట్టుకోవడం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణము, లైట్ బ్లూ ద్వారా కార్యజయం లభిస్తాయి. మరి సంఖ్యల్లో ఎక్కువగా ఏ సంఖ్య వాడితే బాగుంటుంది అంటే
5, 6, 8 ఈ 3 సంఖ్యలు వీరు చాలా యోగదాయకంగా ఉంటాయి. మరి నెంబర్సు, కలర్సు తెలుసుకున్నాం. మరి ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే బుద్ధుడు నాలెడ్జ్కి అధిపతి ఎవరైతే వెంకటేశ్వర స్వామిని కలియుగంలో వాడాలి, లేదా ఆంజనేయ స్వామి, సుందరకాండ, హనుమాన్ చాలీసా. ఇలా హనుమాన్ చాలీసా చదవండి, మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు. అంటే మీ యొక్క రాశికి అధిపతి మోస్ట్లీ బుధుడు కాబట్టి తప్పనిసరిగా ఆ బుధగ్రహ ప్రీతి కోసం మనం ఆంజనేయ స్వామిని, విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు. మరి ఏదైనా ముఖ్యమైన పనుల మీద ఇంటర్వ్యూస్, పెళ్లి చూపులు, ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ ఇలా ఏవో ఉంటాయి. అధికారులను కలుసుకునేటప్పుడు, పెద్దలను కలుసుకునేటప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్, అనుకూలమైనటువంటి రంగుల్ని, అనుకూలమైన రత్నాల్ని ధరించడం ద్వారా సర్వత్రా మనం విజయాన్ని సాధిస్తాం. దీనికి వ్యతిరేకమైనటువంటి వేసుకెళ్ళాం అనుకుందాం, ఉదాహరణకి ఏ రెడ్డో ధరించామనుకోండి, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంచేత మనం చెప్పినటువంటి రంగులు, మనం చెప్పినటువంటి నెంబర్స్ వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకోండి. ఒక ముఖ్యమైన వ్యవహారం అన్నప్పుడు టోటల్ 5 వచ్చేటట్టు చేసుకోండి, చాలా విజయం సాధించగలుగుతారు. ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు చక్కగా గ్రీన్ ధరించి వెళ్ళండి, విజయం సాధిస్తారు. అంటే మీ మానసికమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం ద్వారా ఈ రత్నాలు, ఈ రంగులు ధరించడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో ఇది చాలా మీకు ఉపయోగకరంగా ఉంటాయి అని తెలియజేస్తూ స్వస్తి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే నెంబర్స్, కలిసి వచ్చే రంగులు, మనకు ఆరాధించవలసిన దైవం, ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండి లైఫ్లో కదండి. మనం ఒక ముఖ్యమైన వ్యవహారం, ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు, ఒక పెళ్లి చూపులు, ఒక కార్యజయం, ఒక ముఖ్యమైన వ్యవహారంలో మనం వెడుతున్నాం. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ రంగులు వేసుకున్నట్లయితే మనకు సూటబుల్ ఉంటుంది, మనం విజయం సాధించగలం. అంటే మరి బట్టల్లో విజయం ఉంటుందా అనిపిస్తుంది చాలామందికి. తప్పనిసరిగా చాలామంది వైట్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకని? మానసికమైన ప్రశాంతత ఉండడం కోసం. వైట్ మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అంటే మన మైండ్కి వెర్రి ఆలోచనలు రానివ్వకుండా చేస్తున్నట్టు వైట్ కలర్. కానీ ఈ కర్కాటక రాశి వారికి పనిచేసే కలర్ ఏమిటి అంటే వైట్, తెలుపు రంగు వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తెలుపు తర్వాత రూబీ కలర్ అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత బంగారపు రంగులు చాలా బాగుంటాయి. అంటే బిస్కట్ రంగు, గోల్డ్ రంగు, ఇటువంటివన్నీ రంగులు చాలా యోగదాయకంగా ఉంటాయట. అంచేత తెలుపు, రూబీ, గోల్డ్ కలర్లు ఎక్కువగా మీరు ధరించాలి. మరి నెంబర్స్, నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాశికి అధిపతి చంద్రుడు, మూన్కి ఎవరయ్యా సంఖ్య అంటే 2వ నెంబర్ చాలా మంచిది. మరి 2 తర్వాత టోటల్ మరి 3 రావచ్చు, 7 రావచ్చు, 9 రావచ్చు, వీళ్ళకి 1 కూడా రావచ్చు. ఇటువంటి సంఖ్యలను వాడాలి. అంటే 1, 2, 3 అలాగే 7, 9 ఈ సంఖ్యల్ని ఎక్కువగా వీరు వాడుతూ ఉండాలి. మరి ఆరాధించవలసిన దైవం ఎవరయ్యా అంటే మరి 3 కదండి అధిపతి. 3 ఎవరు నెత్తి మీద ఉంటాడు? శంకరుడు శిరస్సును ధరిస్తాడు, చంద్రశేఖరుడు. అంచేత శివారాధన ఎక్కువ చేయాలి. ఏ రోజు అంటే సోమవారం శివారాధన చేస్తూ ఉంటే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. మనం చెప్పిన రంగుల ద్వారా, మనం చెప్పిన సంఖ్యలు, టోటల్ సంఖ్య వచ్చేటట్లుగా చూసుకుంటూ మనం చెప్పిన శివారాధన కనుక చేసినట్లయితే వీళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగా పెరుగుతాయి. తద్వారా విజయం సాధించగలుగుతారు. సర్వత్రా వీళ్ళు వెడితే చాలు విజయం తప్పనిసరిగా లభిస్తుంది. లేదా మానసికమైన ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా మనం చెప్పిన రంగులు ధరించి మీరు ముందుకు వెళ్ళండి. ధైర్యంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని బయలుదేరతాయి. తప్పనిసరిగా మీరు విజయాన్ని పొందగలుగుతారు. స్వస్తి.